రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను. నేను వ్యవసాయం చేసుకుంటాను అంటూ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన అటు కేసుల్లో కానీ ఇటు పార్టీలో కానీ దాదాపు దశాబ్దన్నర కాలం పాటు ఏటుగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి నిజంగానే వ్యవసాయం మొదలుపెట్టాడండి. ఇది అసలు సిసలైన వ్యవసాయం. తను నమ్మిన నాయకుడిని ఒక పంటలాగా భావించి ఆ పంటకి పట్టిన చీడని పీడని కలుపుని ఏరి వేసే వ్యవసాయం మొదలుపెట్టాడండి. గతంలో భారతీయుల్లో ఒక డైలాగ్ ఉంది, పెద్దయినా నువ్వేం చేస్తుంటావంటే వ్యవసాయం చేస్తుంటాను అని చెప్పి కమల్ హాసన్ గారు చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. కలుపు వేరుతాను వ్యవసాయం చేస్తానంటటువంటి అలాంటి కలుపు మొక్కల్ని వైఎస్ఆర్సీపీలోంచి ఏరివేసే వ్యవసాయం అనేది మన విజయసాయి రెడ్డి అయితే గనక మొదలుపెట్టాడండి. ఒక రైతు తన పంటని ఎంతగా ప్రేమిస్తాడో అలాగే తన నాయకుణ్ణి తను నమ్ముకున్న పార్టీని వదిలేసి వచ్చాను అని చెప్తున్నాడు. కానీ మనసంతా అక్కడే ఉండి వైఎస్ఆర్సీపీని ఒక గాడిని పెట్టే ప్రయత్నం అయితే గనక విజయసాయిరెడ్డి వ్యవసాయ రూపంలో మొదలుపెట్టాడు. వైఎస్ఆర్సీపీకి పట్టిన అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ అంటున్నాడు, నా మనసు విరిగిపోయింది అంటున్నాడు. అలాగే చూస్తే గనక వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే ఆయన పేల్చిన అతిపెద్ద బాంబు ఎవరు విజయసాయిరెడ్డి పేల్చిన అతిపెద్ద బాంబు వైఎస్ వివేక గారి మరణం గురించి మీరే కదా మొదట గుండెపోటు అని చెప్పింది అంటూ ఏదైతే గనక మీడియా మిత్రులు ప్రశ్నిస్తే గనక ఆయన చెప్పింది ఒకటే, నాకు అవినాష్ రెడ్డి చెప్పాడు, అదే చెప్పమన్నారు, నేను అదే చెప్పాను అంటూ ఒక బాంబు అయితే పేల్చారు. అక్కడే వైఎస్ఆర్సీపీలో ఉన్న కలుగులో దాక్కున్న ఎలుకలన్నీ బయటకు వచ్చేసినాయి మెల్లగా ఒక్కొక్కటి. నిన్నటికి నిన్న ఏదైతే గనక కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో అంటే షేర్ల బదిలీ విషయంలో కేవీ రావు గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయసాయి రెడ్డి గారిని విచారణకు పిలిస్తే ఆయన ఇచ్చిన స్టేట్మెంటు అలాగే ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి వింటాం, మనం విశ్లేషణ అయితే చేద్దాం. వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం లేదు. ఇటువంటి వాళ్ళు ఏదైతే నా మీద నిందలు మోపుతున్నారో ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను భవిష్యత్తులో ఇప్పుడు నేను సిడికి యథార్థాలు చెప్పాను, వాస్తవాలు చెప్పాను, ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను. నేను అదే చెప్పాను, కర్త కర్మ క్రియ మూడు కూడా విక్రాంత్ రెడ్డి అనే విషయం చెప్పాను. విక్రాంత్ రెడ్డి ఎవరి విక్రాంత్ రెడ్డి? వైవి సుబ్బారెడ్డి పుత్రరత్నం. వ్యవసాయం అంటే ఇలా చేస్తాడు విజయసాయి రెడ్డి. వ్యవసాయం విక్రాంత్ రెడ్డి తోటే మొదలు పెట్టాడు. ఏ విధంగా మొదలు పెట్టాడంటే కనుక తన మనసు విరిగిపోవటానికి ప్రధాన కారణం వైవి సుబ్బారెడ్డి. తన మీద లేని పోనీ అన్నీ చెప్పి తన అధినేతకి చెప్పి తన మనసు విరిచేసి తనను బయటకు పంపించేందుకు చేసిన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి. వైవి సుబ్బారెడ్డి కొడుకు ఎక్కడ దొరికాడయ్యా అంటే గనక కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయాడండి. లడ్డూలాగా దొరికిపోయాడు. దొరికిపోయి మొత్తం అంతా తన పేరు మీదకి మార్పించుకునే వ్యవహారం అయితే చేశాడు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద విచారణ చేస్తున్నారనగానే మళ్ళీ వెనక్కి అయితే ఇచ్చాడు. ఫస్ట్ వికెట్ అవినాష్ రెడ్డి, సెకండ్ వికెట్ విక్రాంత్ రెడ్డి. నిజాలే చెప్తున్నాడు, దేవుడు సాక్షిగా నిజాలే చెప్తానని చెప్పి నిజాలే చెప్తున్నాడు. కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి. సీపోర్ట్ వ్యవహారంలో నాకు ఏమాత్రం సంబంధం లేదు అన్నాడు. విక్రాంత్ రెడ్డి ఎవరి జీవితం చేశాడు? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చేసే అవకాశం ఉందంటారా? అంత సాహసం అనేది వీళ్ళు చేయగలరా? కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మాత్రం కాపాడుతున్నాడండి. ఎందుకంటే కనుక తను పెంచిన ప్రాణం కదా అది, తను విజయసాయి రెడ్డి పెంచిన ప్రాణం కదా అది, అందుకని కాపాడుకోవడానికి చూస్తున్నాడు.
ఇంకా చెబుతున్నాడు చూడండి ఆ కాకినాడ సీపోర్ట్ గురించి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని చెప్పాను. అంటే ఇక్కడ నాకు తెలియ అడుగుతాను, విజయసాయి రెడ్డి గారు మీరు చేసే వ్యవసాయం బాగానే చేస్తున్నారండి, కానీ మీరు కాపాడాలనుకుంటున్న మొక్క ఏదైతే ఉందో, మీరు వ్యవసాయం అన్నారు కదా, మీరు కాపాడాలనుకుంటున్న మొక్క జగన్మోహన్ రెడ్డి అనుకుంటే అది ఒక విషపు మొక్క అండి. ఆ విషపు మొక్క మీద ఉన్న కీటకాలు, విషపు మొక్క మీద ఉన్న కీటకాలు కూడా విష పురుగులే ఉంటాయండి. ఆ మొక్కకు తెలియకుండా కీటకం ఏమన్నా తినగలుగుతుందా? ఆ మొక్కకు తెలియకుండా కీటకం ఏమన్నా తినగలుగుతుందా? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా కాకినాడ సీపోర్ట్ వ్యవహారం జరిగింది అంటే మీరు చెబితే జనాలు నమ్మే విషయం అనుకుంటున్నారా? మీరు చేసే వ్యవసాయం మాత్రం బాగుందండి. పీకుతున్నారు కలుపు, వేస్తున్నారు మందు, వ్యవసాయం మాత్రం అదిరిపోయింది. ఇదొక్కటే కాదండి, ఒక మీడియా మిత్రుడు ఒక ప్రశ్న అడిగాడు, ఏదైతే కనుక లిక్కర్ స్కామ్ మీద జరుగుతున్న దాని గురించి. ఒక్కసారి దాని గురించి కూడా ఏమంటున్నాడో విందాం. నేను వాస్తవాలు చెప్పాను. అదే విధంగా భవిష్యత్తులో నా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నేను దేవుడు సాక్షిగా వాస్తవాలే చెప్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటాం. రే బాబు, రే గుడివాడ అమర్నాథ్, ఇవాళ బయటకు వచ్చేదో మాట్లాడుతున్నావు. సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి నీకు ఫోన్ చేసి బాంబు లగా దేతా అయితే రేపు పైన కింద మూసుకొని కదలకుండా కూర్చో, అనవసరంగా గెలకమాకండ విజయసాయి రెడ్డిని ఒక 2 చిట్టాలు కనుక ఇప్పాడనుకో, మీరు సాపలు చుట్టుకొని మీరు కాశీ ప్రయాణం అవుతారు, జగన్మోహన్ రెడ్డి చంచల్ కూడా జైలు ప్రయాణం అవుతాడు, లేదంటే రాజమండ్రి సెంట్రల్ జైలా, ఇవన్నీ కాదనుకుంటే తీహార్ జైల్లోనో ఎక్కడో ఒక చాట స్టాండ్ వేసుకొని ఉంటాడు. చాప తీసుకొని వెళ్ళి అక్కడ ఉండడమే జగన్మోహన్ రెడ్డి. మీరు అనవసరంగా విజయసాయి రెడ్డిని గెలుక్కోమాకండి అమ్మా, పచ్చి నిజాలే చెబుతానంటున్నాడు, గెలుక్కోవద్దు దయచేసి. వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ చాలా క్లియర్గా చెప్తున్నాను, మీ నాయకుడిని మీరు కాపాడుకోవాలంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మీరు కాపాడుకోవాలనుకుంటే కనుక దయచేసి విజయసాయి రెడ్డిని గెలకొద్దు. గెలికితే కక్కేస్తాడు నిజాలు, తర్వాత మీ వాడిల్ని తిహార్ జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఇది మళ్ళీ కొంచెం పెద్దగా చెప్పండి మీరు. లిక్కర్ స్కామ్ మీద సిట్ వేశారు. అవునవును, లిక్కర్ స్కామ్ గురించే బాబాయ్ అడుగుతుంది. బాబాయ్ విజయసాయి రెడ్డి బాబాయ్ లిక్కర్ స్కామ్ గురించి అడుగుతుంది, చెప్పు. లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను. లిక్కర్ స్కామ్ లో పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్ని కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తాను. అయిపోయి లిక్కర్ స్కామ్ లో కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరండి? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు? ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్పెషల్ గా నియమించుకున్నాడు కదండి జగన్మోహన్ రెడ్డి, అన్నీ చూశాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా లిక్కర్ స్కామ్ జరిగింది అనుకోవాలంటారా? ఏది 3113 కోట్లు, రూపాయి 2 రూపాయలు కాదురా స్వామి, కేసుకు 200 గడికి దొబ్బారు కదరా మరీ దారుణంగా. మిగతా కేసులేమో కానీ ఈ లిక్కర్ స్కామ్ లో మాత్రం నిన్ను లడ్డూలాగా ఇరికిచ్చేశాడయ్యా విజయసాయి రెడ్డి. ఎంతైనా ఆడిటర్ కదా, మీ బొక్కలన్నీ తెలిసి ఉంటాయి. అలాగే లిక్కర్లో నువ్వు ఎంత బొక్క పెట్టి బొక్కావో మొత్తం బయట పెడుతున్నాడు. మిగతా కేసుల్లో వదిలేసినా సరే లిక్కర్ కేసులో నువ్వు బయటకు వచ్చే అవకాశమే లేదు జగన్మోహన్ రెడ్డి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పట్టుకుంటే వచ్చేది నీ పేరే. జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరికిచ్చేశాడు. ఇప్పుడు ఒక రకంగా చూస్తుంటే కనుక ఇంకా నిజాలు చెబుతాను నేను, భవిష్యత్తులో ఇంకా నిజాలు చెబుతున్నాను అంటున్నాడు. నాకు వస్తున్న అనుమానం ఏంటంటే కనుక పరిటాల రవి గారి హత్య కేసులో సాక్ష్యం ఉండకూడదని చెప్పి ముద్దుసీన్తో సహా అందరిని చంపేశాడు, అప్పుడు చంపేశారు. బాబాయ్ హత్య కేసులో సాక్ష్యం ఉండకూడదని చెప్పి సాక్షులు, నిందితులు చనిపోతున్నారు. మరి లిక్కర్ కేసులో
భవిష్యత్తులో మరిన్ని నిజాలు చెప్తాను అని మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి పరిస్థితి, అటు పరిటాల రవి గారికి ఏదైతే గనక తన పార్టీ ఆఫీసులో తనకు మరణం సంభవించిందో, ఎలా అయితే చంపేశారో, లేదంటే గనక బాత్రూంలో బాబాయిని గొడ్డలు ఏదైతే వాడారు, మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఎలా మారబోతుందో రాబోయే కాలంలో చూద్దాం.